వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన పెద్ద పులిని అటవీ శాఖ సిబ్బంది మత్తు ఇంజెక్షన్ సాయంతో బంధించి విశాఖపట్నం జూ పార్క్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. పెద్ద పులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో పశువుల మీద దాడి చేస్తూ పెద్ద పులి ఈ ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. అయితే ఎట్టకేలకు రెస్క్యూ బృందం పులిని బంధించడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం కూర్మాపురంలో ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో పెద్ద పులి గాండ్రింపులు స్థానికులకు వినిపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మత్తు ఇంజెక్షన్ సాయంతో పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే అటవీశాఖ సిబ్బంది చర్యలతో బెదిరిపోయిన పెద్ద పులి అక్కడి నుంచి పొలాల్లోకి పరుగులు తీసింది. అయితే అటవీశాఖ సిబ్బంది పెద్ద పులిని కొత్త చెరువు వద్ద బంధించారు. మత్తు ఇంజెక్షన్ సాయంతో పెద్ద పులిని బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మత్తు ఇంజెక్షన్ సాయంతో బంధించిన పులిని విశాఖపట్నం జూకు తరలించారు. పులి వయసు 3.5 ఏళ్లు ఉంటుందని వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. సుమారు 40 రోజుల పాటు పూర్తి పర్యవేక్షణలో ఉంచిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో పులిని ఎక్కడ వదిలిపెట్టాలి నిర్ణయిస్తామని అన్నారు. గత నెలలో ఏలూరులోని బుట్టాయగూడ మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ పులి తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుంట్ల జీలుగుమిల్లి ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవాల్సింది పోయి దారి తప్పి రాజమండ్రి రాజానగరం ప్రాంతాల్లో సంచరిస్తూ సుమారు 6 రోజులుగా అక్కడే ఊరూరా తిరుగుతూ రాత్రి సమయాల్లో పశువులను చంపి తింటున్న సంగతి తెలిసిందే. తెలుసు రాజమండ్రి ఏలూరు ఆ సైడ్ ఒక 15 డేస్గా ఒక పులి మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి మేల్ ఒక 3.5 years ఓల్డ్ పెద్ద పులి అది చాలా సంచారం చేసింది. మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు మేరకు స్పెషల్ టీమ్స్ అన్నీ ఫామ్ చేసుకొని అక్కడ డిఫరెంట్ టెక్నాలజీ డ్రోన్ వీడియో కెమెరా ట్రాప్స్ ఇలా డిఫరెంట్ టెక్నాలజీ వాడుకొని అది బాగా మానిటరింగ్ చేశారు. మనకు మానిటరింగ్ చేసుకొని అవి మళ్ళీ అడవికి వెళ్తున్న స్కోప్ లేదు అనే ఉద్దేశంలో మనకి హై లెవెల్ డిస్కషన్ జరిగి బాగా ఎక్స్పర్ట్స్ అందరూ మనం మాట్లాడుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసుకొని ఈరోజు నిన్న ఈవినింగ్ క్యాప్చర్ చేశారు. వెటనరీ టీం బట్టి అవి అన్నీ హెల్త్ అన్ని బాగా చెక్ చేసుకుంటాము. 24 hours CCTV కెమెరా కూడా లోపల పెడుతున్నాము. ఆ వైల్డ్ నేచర్ని మనం అది లూజ్ కాకుండా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ దానిలో ఎక్కువ ఉండకుండానికి గ్రీన్ నెట్ అన్ని వేసాము. ఎక్కువ మందిని లోపల అలౌ చేయలేదు. సో బాగా అక్కడ రాజమండ్రి టీం వాళ్ళు ఇక్కడ క్యూరేటర్ టీం వాళ్ళు అందరూ బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా మనం క్యాప్చర్ చేశారు. మనకి అబ్జర్వేషన్లో ఒక 30 to 45 days మనకి NTCA ప్రోటోకాల్ ఉన్నాయి, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం అన్ని ట్రీట్మెంట్ అన్ని ఇస్తాము, అబ్జర్వేషన్లో పెడతాము, 24 hours సర్వైలేషన్లో పెడతాము. మనకి స్పెషల్ టీం డాక్టర్స్ కూడా బయట నుంచి వచ్చి అప్పుడప్పుడు చెక్ చేస్తారు. చెక్ చేసుకొని అది మళ్ళా వైల్డ్లో వెళ్ళడానికి అది బాగా ఫిట్నెస్ ఉంది అంటే మన NTCA పర్మిషన్ తీసుకొని ఆ కమిటీ ఎక్కడ అని డిసైడ్ చేస్తారు. ఆ విధంగా మనం రిలీజ్ చేస్తాము. మన అందరికీ యాక్చువల్లీ మనం చెప్పాలంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి కాకినాడ ఆ ఏరియా పోలీస్ వాళ్ళు అలాంగ్ విత్ ఫారెస్ట్ అందరూ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ గార్డ్ వరకు చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, సపోర్ట్ చేశారు. మనకి హ్యూమన్ క్యాజువాలిటీ కానీ హ్యూమన్ అదే ఇంజురీ ఏం లేకుండా చేసినది రియల్లీ ఒక గ్రేట్ అచీవ్మెంట్. వి థ్యాంక్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, మన PCCF చీఫ్ వైల్డ్ లైఫ్ గారు, అడిషనల్ PCF and all other seniors and team from curator, team from curator Zoo Vizag Zoo Mangamma, led by Mangamma,
అండ్ టీమ్ ఫ్రమ్ పుణే నుంచి కూడా స్పెషల్ టీం మనం పిలిచాము. సో అందరం బాగా కోఆర్డినేట్ చేసుకొని ఓపిక చేసుకొని వితౌట్ ఎనీ హ్యూమన్ అదే నేను చెప్పినట్లు హ్యూమన్ ఇంజురీ కానీ హ్యూమన్ డెత్ కానీ లేకుండా మన అనిమల్ని కూడా బాగా సేఫ్గా ఇక్కడ చేరుకున్నాము. ఇట్స్ రియలీ అ గుడ్ అచీవ్మెంట్ అండ్ మనం కూడా బాగా వీఆర్ వెల్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీ అందరికీ తెలుసు హనుమాన్ అని ఒక ప్రోగ్రామ్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు March 3 లాంచ్ అయిపోతున్నారు. సో దాని భాగంగా అన్ని ప్రిపరేషన్ మనం చేస్తున్నాము. ఇది కూడా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. దీనివల్ల కొన్ని మనం నేర్చుకున్నాము. వీ విల్ బి స్టిల్ మోర్ ఎక్విప్డ్ అండ్ మోర్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ.